హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే నేను తలకాయ కూర చేశానండి. కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను. అంత డీటెయిల్గా అయితే ఏం తీయలేదు నేను, ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు, తనతో కుదరలేదు. ఇలా అయితే సింపుల్గా చేసేసాను అనమాట. ఒక టమాటా, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఇలా అయితే కట్ చేసిన ముక్కలు క్లీన్ చేసుకొని, మటన్ ముక్కలు అయితే ఇలా కుక్కర్లో వేసేసాను అనమాట. ఆయిల్లో ఫ్రై చేసి కారం, పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసి తుమ్మి పెట్టుకున్న టమాటా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అండ్ తర్వాత టమాటా అండ్ ఉల్లిపాయ తీసుకొని గ్రైండ్ చేసి కర్రీలో వేసుకొని కలిపేసుకోవాలి. లైట్గా వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి 5 or 6 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. విజిల్స్ మూత తీసి చూసుకోవాలండి, ఉడికిందా లేదా అనేది టెస్ట్ చేసి. ఉడకపోతే మళ్ళీ పెట్టుకోవచ్చండి. నాదైతే ఉడికిపోయిందనమాట. అలాగే బ్రెయిన్ కడిగి కొంచెం లైట్గా సాల్ట్ వేసి దానిలో కర్రీలో అలా కలిపేసానండి. మూత ఏం పెట్టలేదండి, లైట్గా వేడి చేసి ఒక 5 minutes అలాగా వేడి చేస్తే అది ఉడికిపోతుంది. అలాగే నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అయితే వేసేసుకున్నాను. మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చండి. నేనైతే కొంచెమే వేసాను, నాకు ఎక్కువ వేయడం ఇష్టం ఉండదు. అలానే లైట్గా మొత్తం కలిపేయకూడదండి, ఎందుకంటే బ్రెయిన్ ఉడకలేదు కదా. లైట్గా అలా ఆ సూప్ అయితే దాని మీద వేయాలి, లైట్గా కలుపుకోవాలి. ముక్క చిదరవుతుంది కదండి. ఉడికిపోయింది చూడండి ఎలా అయిపోయిందో. అలా లైట్గా కలుపుకుంటూ ఎలా అయితే చూసుకోవాలండి. అది బ్రెయిన్ అయితే చిదరవ్వకూడదండి, అలా టేస్ట్ ఏమి ఉండదు కదా, కర్రీలో కలిసిపోతే బాగోదు కదా. నేనైతే అలా కలుపుతానండి. అలా చిన్నగా సూప్ వేసుకుంటూ దాని మీద టేస్ట్గా అయితే రావాలి కదా. అలా మెత్తగా ఉడికిపోయిందనమాట. అది చితికిపోకుండా ఉండాలంటే అలా లైట్గా కలుపుకోవాలి. అండ్ అలాగే కొత్తిమీర, పుదీనా అయితే క్లీన్ చేసి కర్రీలో వేసుకొని కలుపుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది కదండి. నాకైతే అది కొత్తిమీర, పుదీనా ఇష్టం ఉండదు, కాకపోతే మా హస్బెండ్కి ఇష్టం, అందుకే వేసానండి. అలా వేసేసి లైట్గా కలుపుకొని కొంచెం ఒక 2 minutes వెయిట్ చేస్తే సరిపోతుందండి. కర్రీలో కలిసిపోతుంది, ఫ్లేవర్ అనేది వస్తుంది కదా. లైట్గా అలా కలుపుకోవాలి, బ్రెయిన్ చెదరవకుండా ఉండాలి కదా. నేనైతే ఇలా చేశాను. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఎలా ఉంది?